హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాడు వెంకటేష్. వెల్ డన్ బీసీసీఐ. ఇన్నేళ్లకని కూడా అనొచ్చు. బీసీసీఐ సరైన యాక్షన్ తీసుకుంది. ఎవరైతే ఏ ప్లేయర్స్ అయితే డొమెస్టిక్ క్రికెట్ నెగ్లెక్ట్ చేసి మేము ఐపీఎల్ ఆడుకుంటాం లేకపోతే వైట్ బాల్ క్రికెట్ ఆడుకుంటాం ఇండియా తరఫున అని చెప్పి ఎగ్గొట్టి తిరుగుతున్నారో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుంది. రైట్ మెసేజ్ పంపించింది, ఒక వార్నింగ్ మెసేజ్ పంపించింది అందరికీ. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే మీరు నేషనల్ డ్యూటీలో లేరో, ఇండియాకి ఆడట్లేదో, లేదా ఇంజరీ ఏం లేదో, మీరు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అని ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది బీసీసీఐ. అండ్ దే క్రాక్ ద విప్ ఆన్ ఎర్రింగ్ ప్లేయర్స్, సో టు సే. సో ఎవరైతే అలా తప్పించి తిరుగుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా. ఒకరు ఇషాన్ కిషన్, బోర్డు మీద ఒక యుద్ధం ప్రకటించినట్టు ధిక్కార స్వరంతో తిరుగుతున్నాడు అతను. తర్వాత శ్రేయస్ అయ్యర్, నాకు కాలు పట్టుకుంది, కన్ను పట్టుకుంది అని ఏదో రకమైన ఇంజరీస్ చెప్పి డొమెస్టిక్ మ్యాచ్లు ఎగ్గొడుతున్న శ్రేయస్ అయ్యర్, వాళ్ళిద్దరికీ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్స్ లేకుండా చేసి సెంట్రల్ కాంట్రాక్ట్స్ అనౌన్స్ చేశారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడాలి. అలాగే ఇంకొక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు బోర్డు. ఇంకా మనకి అంటే ఇప్పుడే తీసుకోలేదు, ఇంకా దాని మీద చర్చలు జరుగుతాయి. అదేంటంటే డొమెస్టిక్ ప్లేయర్స్కి సరైన గుర్తింపు, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి బెనిఫిట్ చేయడం, బెటర్ పేమెంట్ ఇవ్వడం. అలాగే కేవలం టెస్ట్ మ్యాచ్లు ఆడే వాళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్ మ్యాచ్ చేసేలాంటి కాంట్రాక్ట్ ఇవ్వడం, అలాంటి పే హైక్, దాని గురించి కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ క్రికెట్ని బతికించడానికి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్ బీసీసీఐస్ ఎఫర్ట్స్. ముందుగా ఇప్పుడు యాన్యువల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, మామూలుగా అనౌన్స్ చేస్తారు. ఈసారి లేట్ అయింది. ఇవి యాక్చువల్గా October 1, 2023 నుంచి అమల్లోకి వస్తాయి. September 1, 2024 దాకా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అది కాంట్రాక్ట్ ఎప్పుడున్నా సరే కొంచెం లేట్గా అనౌన్స్ చేస్తారు. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. దాంట్లో టాప్ ప్లేయర్స్ కేటగిరీలో ఉంటారు. A, B, C, A+, 4 కేటగిరీస్ ఉంటాయి. వాటిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మిస్ అవుతున్నారు అనేది కూడా మనం చూద్దాం. కొంత ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు, కొంతమంది యంగ్ ప్లేయర్స్ చాలామందికి కాంట్రాక్ట్స్ వచ్చినాయి. ప్లస్ ఫాస్ట్ బౌలర్స్కి కూడా ఒక స్పెషల్ కేటగిరీ క్రియేట్ చేసి వాళ్ళకి యంగ్ ప్లేయర్స్కి కొంతమందికి కాంట్రాక్ట్స్ ఇచ్చారు. సో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు బీసీసీఐ విషయంలో. బీసీసీఐ నేను క్రిటిసైజ్ చేస్తాను ఎప్పుడని చెప్పి చాలామంది అంటారు, కానీ వెన్ దే టేక్ రైట్ యాక్షన్, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్. సో ఈసారి అలాంటి మంచి యాక్షన్స్ తీసుకున్నాం. సో ఈ కాంట్రాక్ట్స్ గురించి ఒకసారి చూసేద్దాం. ముందుగా ఎవరెవరు ఏ కాంట్రాక్ట్లో ఉన్నారు. A+లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. 4 ప్లేయర్స్ A+లో 4 ఉన్నారు. వీళ్ళు 4 ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్. ఇండియాకి ప్రతి మ్యాచ్లో వెన్ దే ఆర్ అవైలబుల్ దే విల్ డెఫినెట్లీ వాక్ ఇన్ టు ద టీమ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. సో అలాంటి ప్లేయర్స్ని A+లో పెడతారు. A+లో ఇప్పుడున్న వాళ్ళకి ఇచ్చే యాన్యువల్ కాంట్రాక్ట్ ఏంటంటే 7 కోట్లు, అంటే మ్యాచ్ ఫీజు కాకుండా 7 కోట్లు ఇస్తారు. సో అది ఇప్పుడున్న కాంట్రాక్ట్. అదే నేను చెప్పినట్టుగా ఇవన్నీ మారుతున్నాయి. ప్రస్తుతానికి అయితే 7 కోట్లు ఉంది A+. ఏలో 6 ప్లేయర్స్, అంటే వీళ్ళు అన్ని ఫార్మాట్స్ ఆడకపోవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఆడిన ఫార్మాట్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్, వాళ్ళు డెఫినెట్లీ దే విల్ వాక్ ఇన్ టు ది 11 యూజువల్. వాళ్ళు ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు అన్ని ఫార్మాట్స్ ఆడకపోవచ్చు కానీ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ ఏ కేటగిరీలో ఉన్నారు. బి కేటగిరీలో ఉన్నారు. దీంట్లో 5 ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్. వీళ్ళు బి కేటగిరీలో ఉన్నారు. సి కేటగిరీలో 15 మంది ఉన్నారు. ఇక్కడ సి కేటగిరీలో ఎవరు ఉన్నారు. రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్ అండ్ రజత్ పటిదార్. ఇది మొత్తం 30 మంది ప్లేయర్స్కి కాంట్రాక్ట్స్ ఇచ్చారు. మిస్ అవుతుంది ఎవరు. యూజీ చాహల్ లాస్ట్ టైం వరకు కాంట్రాక్ట్లో సిలో ఉండేవాడు. యూజీ చాహల్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఫేవర్ అయిపోయాడు. అతను మళ్ళీ కంబ్యాక్ కావచ్చు. ఐపీఎల్లో బాగా మనం తెలిసాం, గతంలో కూడా చూసాం కదా. గతంలో కూడా అది పక్కన పెడితే ఐపీఎల్లో తన సత్తా చాటి మళ్ళీ టీంలోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే
కుల్దీప్ యాదవ్, బిష్ణోయ్ రిస్ట్ స్పిన్నర్స్లో వాళ్ళిద్దరిని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి యూజీ చాహల్ మనకి లిస్ట్లో కనపడలేదు. అలాగే పుజారా లాస్ట్ టైం కూడా లేడు, పుజారా కూడా కాంట్రాక్ట్స్లో లేడు. శిఖర్ ధవన్ గతంలో ఉన్న శిఖర్ ధవన్ మిస్ అవుతున్నాడు ఇప్పుడు, రహానే కూడా లేడు, భువనేశ్వర్ కుమార్ లేడు. సో వాళ్ళు ముఖ్యంగా పుజారా, రహానే, ధవన్, భువి లాంటి సీనియర్ ప్లేయర్స్ వైపు మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు అనుకుంటా. అంటే ఈ కాంట్రాక్ట్లో లేని వాళ్ళకి సెలెక్షన్ అవ్వకూడదని ఏం లేదు, ఖచ్చితంగా సెలెక్షన్ అవుతుంది. కాంట్రాక్ట్లో లేని వాళ్ళు కూడా సెలెక్షన్ చేయొచ్చు. కానీ వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారంటే వాళ్ళు సెలెక్టర్స్ రాడార్లో ఉన్నారు, సెలెక్టర్స్ వాళ్ళ మీద వాళ్ళని ఇండియాకి కన్సిడర్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కాంట్రాక్ట్లో లేరో దాని అర్థం ఏంటంటే వాళ్ళని బహుశా సెలెక్ట్ చేయకపోవచ్చు అనే ఒక మీనింగ్ కూడా వస్తుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ ప్లేయర్స్ లేరు, పుజారా, చహల్ కానీ, రహానే, ధవన్, భువి వీళ్ళందరూ దే ఆర్ ఆల్ మిస్సింగ్. ఇంకా మనకి ఎవరికి ప్రమోషన్ వచ్చింది, ఎవరికి డిమోషన్ దొరికింది, ఎవరు కిందకి వెళ్ళారు, ఎవరు ముందుకు వెళ్ళారు. బి నుంచి ఏకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే కేఎల్ రాహుల్, సిరాజ్ అండ్ శుభ్మన్ గిల్. కేఎల్ రాహుల్ ఇంజరీ ఉన్నా సరే బి నుంచి ఏకి వెళ్ళాడు. ఏ ప్లేస్ కూడా వెళ్ళగల సత్తా ఉన్న ప్లేయర్, కానీ నౌ హీఈస్ నాట్ ప్లేయింగ్ T20 ఇంటర్నేషనల్స్ తను కన్సిడర్ చేయట్లేదు కాబట్టి, అందులో ఇంజరీ కూడా ఉన్నది కాబట్టి కేఎల్ రాహుల్ బి నుంచి ఏకి వెళ్ళాడు. లైక్ సిరాజ్ కూడా విత్ హిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ లేట్ ఆన్ ఆల్ ఫార్మాట్స్, అన్ని ఫార్మాట్స్లో ఎక్కడ ఒళ్ళు దాచుకోకుండా ఫుల్ కమిట్మెంట్ తో సిరాజ్ కూడా బి నుంచి ఏకి కమిట్మెంట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్ కూడా బికాస్ హెస్ బీన్ పర్ఫార్మింగ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్, అతను కూడా ఏ కేటగిరీలోకి వచ్చాడు. అలాగే కుల్దీప్ యాదవ్ ఆఫ్ లేట్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది వన్డేస్లో కావచ్చు, T20స్లో కావచ్చు, టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, అన్నింటిలో బాగా పర్ఫామ్ చేసిన కుల్దీప్ యాదవ్ గతంలో సిలో ఉండాడు, ఇప్పుడు బికి వచ్చాడు. అలాగే యశస్వి జైస్వాల్ బై ది మెరిట్ ఆఫ్ హిస్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ అతను స్ట్రైట్ అవే, ఇంతకుముందు కాంట్రాక్ట్ లేదు, సెంట్రల్ కాంట్రాక్ట్ అతనికి, ఇప్పుడు స్ట్రైట్ అవే బి కేటగిరీలోకి అతన్ని సిలో కూడా కాదు బిలో పెట్టాడు. సో అతను ఎంత బాగా ఆడుతున్నాడో, ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి స్ట్రైట్ అవే హీ వాక్డ్ ఇన్ టు బి కేటగిరీ. మామూలుగా కొత్తగా కాంట్రాక్ట్లో వచ్చేవాడు సిలో ఉంటాడు, కానీ యశస్వి బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ స్ట్రైట్ అవే హీ హెస్ బిన్ యాడెడ్ టు బి కేటగిరీ. ఇంకా సి కేటగిరీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, శివం దుబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, ఆవేష్ ఖాన్, రజత్ పడిదార్. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆర్ T20 స్పెషలిస్ట్. వీళ్ళందరూ కూడా సి కేటగిరీలోకి కొత్తగా వచ్చారు. దాంట్లో మన తెలుగు ప్లేయర్స్ తిలక్ వర్మ అండ్ కేఎస్ భరత్ కూడా ఉన్నారు. సో అది ఇష్యూ. తర్వాత ఏ నుంచి బికి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? ఏ నుంచి బికి వచ్చిన వాళ్ళు అక్షర్ పటేల్ అండ్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా అతను ఇంకా, ఎందుకంటే అతను కాంట్రాక్ట్లో ఉన్నాడు కాబట్టి హీఈస్ యూటిలైజింగ్ ది ఫెసిలిటీస్ ఇన్ NCA. రికవరీ అంతా BCCI చూసుకుంటుంది. అతని ఇంపార్టెన్స్ మనకు తెలుసు కదా, అందుకని అతన్ని ఏ నుంచి బికి డిమోట్ చేసినా కూడా ఈ స్టిల్ హ్యావింగ్ ఏ గుడ్ కాంట్రాక్ట్ విత్ ఇన్ బి. అండ్ అక్షర్ పటేల్ అతను తప్పేం లేదు పాపం, ఎందుకంటే అక్షర్ పటేల్ అవకాశం వచ్చేప్పుడల్లా బాగా పర్ఫామ్ చేసి ఏ ఫార్మాట్ లేదు, ఆల్ ఫార్మాట్స్ ఆడతాడు. కానీ జడేజా నీడలో ఉండిపోతాడు కాబట్టి, అతను జడేజా అవైలబిలిటీ లేనప్పుడే ఎక్కువగా అవకాశాలు వస్తాయి కాబట్టి అతన్ని ఏ నుంచి బి కేటగిరీకి మార్చారు. మరి ఎవరు పూర్తిగా కాంట్రాక్ట్ కోల్పోయారు అనేది చూస్తే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ఉమేష్ యాదవ్, శిఖర్ ధవన్, దీపక్ హూడా అండ్ యూజీ చాహల్ వీళ్ళు గతంలో కాంట్రాక్ట్లో ఉన్నారు. ఉమేష్ యాదవ్ కూడా ఎందుకనో అతను కన్సిడర్ చేయట్లేదు, మేబీ 36 years వచ్చినాయనో, మొత్తం మీద డన్ వెల్ ఇన్ డొమెస్టిక్లో చేశాడు, కానీ ఉమేష్ యాదవ్ని ఇంకా వాళ్ళు కన్సిడర్ చేయదలుచుకోలేదు. అలాగే దీపక్ హూడా కూడా ఇటీవల పర్ఫార్మెన్స్ అతను బాగాలేదు కాబట్టి ఇండియా తరఫున ఛాన్స్ ఇచ్చినప్పుడు IPL కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. అలాగే యూజీ చాహల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుతాం. సో వీళ్ళని ఇక్కడ పర్టికులర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పేర్లు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. యాక్చువల్గా డిసిప్లినరీ యాక్షన్ చెప్పలేదు, కానీ BCCI ఇష్యూ చేసిన స్టేట్మెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, మీరు చూడండి. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్. ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ హ్యావ్ నాట్ బీన్ కన్సిడర్డ్. ఈసారి వాళ్ళని కనీసం మేము పరిగణనలో కూడా తీసుకోలేదు, వాళ్ళు అసలు వాళ్ళ పేర్లు పూర్తిగా ఇగ్నోర్ చేశాం అని చెప్పి, యాక్షన్ తీసుకున్నామని చెప్పలేదు కానీ ఇగ్నోర్ చేసామని చెప్పారు. ఎందుకంటే ఇషాన్ కిషన్ మనకు తెలుసు కదా, ఇండియా తరఫున ఆడకుండా సడగంలో బయటకు వచ్చేసి ఏదో వేరే టీవీ షోస్ అవి చేసుకుంటా, తర్వాత
డొమెస్టిక్ మ్యాచెస్ ఆడమని చెప్పి రాహుల్ ద్రావిడ్ స్వయంగా చెప్పినా, ఓపెన్గా చెప్పినా, పబ్లిక్ డొమైన్లో ఉంది అది చెప్పినా కూడా ఈ కంటిన్యూ టు ఇగ్నోర్ దట్. అండ్ ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు డివై పాటిల్ ప్రైవేట్ T20 టోర్నమెంట్ ఆడుకుంటున్నాడు యాజ్ ప్రిపరేషన్ ఫర్ IPL. సో టోటల్గా బీసీసీఐ దిక్తాత్ని అతను పూర్తిగా ఇగ్నోర్ చేస్తాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, బాగా ఫీల్డింగ్ చేశాడు, బ్యాటింగ్ బాగా చెప్పిన మధ్యలో గ్యాప్ వచ్చింది, రంజీ మ్యాచ్ ఆడమంటే బ్యాక్ పట్టుకుందన్నాడు. సో ఇంజరీ నటించి గ్రూప్ మ్యాచ్లో ముంబై తరఫున క్వార్టర్ ఫైనల్ కూడా ఆడలేదు. సో ఎప్పుడైతే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్న ఒక ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, నౌ హీస్ ప్లేయింగ్ 2 నుంచి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చి 2 నుంచి రంజీ సెమీఫైనల్, దాంట్లో ఈస్ ప్లేయింగ్ ఫర్ ముంబై. సో వీళ్ళు ఇద్దరు కూడా డొమెస్టిక్ క్రికెట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పూర్తిగా పక్కన పెట్టాం. వాళ్ళకున్న సెంట్రల్ కాంట్రాక్ట్స్, సి కాంట్రాక్ట్ ఉండేది అయ్యర్కి, ఇషాన్ కిషన్ మీద బి కాంట్రాక్ట్ బిలో ఉండేవాడు, కానీ ఇద్దరిని పక్కన పెట్టారు. సో వాళ్ళు అనవసరంగా వాళ్ళ కెరియర్స్ వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అంటే ఒక యంగ్స్టర్, చాలా భవిష్యత్తు ఉంది అతనికి, మంచి అన్ని ఫార్మాట్స్లో ఆడగలడు, లెఫ్ట్ హ్యాండ్ కీపర్, అయినా కూడా అతను చాలా వియర్డ్గా, ఎవరు సలహా ఇస్తున్నారు కానీ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. దానివల్ల కెరియర్ని అతను పణంగా పెడుతున్నాడేమో అని అనిపిస్తుంది. సో చాలా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏంటంటే ఇతను ఒక 2 మ్యాచ్లు మిస్ అయ్యి డొమెస్టిక్ ఆడలేదని చెప్పి అతని కాంట్రాక్ట్ రద్దు చేశారు. అదే 5 టెస్ట్ మ్యాచ్లు మిస్ అయిన వాళ్ళ గురించి వాళ్ళకి మీద ఎలాంటి యాక్షన్ లేదు అని విరాట్ కోహ్లీ గురించి కూడా ట్విట్టర్లో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి ఒక ఖచ్చితమైన కారణం ఉందని అది మనకు తెలియకపోవచ్చు, కానీ బీసీసీఐకి తెలుసు, టీమ్ మేనేజ్మెంట్కి తెలుసు. కాబట్టి అతని ఆప్షన్స్ని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. చాలా ఇంపార్టెంట్ కంపెనీ పర్సనల్ రీజన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి అది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది ఉన్నాయి కాబట్టి దాన్ని అతని మీద మనం అనడానికి వీల్లేదు. అలాగే ఇంకొక కొన్ని వీడియోస్ కూడా చూశాను. మనం నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశారు. దానికి చాలా మొహం మార్చుకొని నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి మా దగ్గరికి వస్తావు అన్నట్టుగా ఉంది అతను వీడియోలో అలా ఉంది. సో ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి అతను సెంట్రల్ కాంట్రాక్ట్, ఇలాగ ఎన్నో రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా బీసీసీఐ చెప్పినా కూడా డొమెస్టిక్ ఆడకుండా వాళ్ళు తప్పించి తిరుగుతారు. సో ఇలా చాలామంది చేస్తున్నారు, వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. మనకి కొన్ని న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా కొద్దిగా అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉంటే అతను కూడా వార్నింగ్ వెళ్ళింది. సో అతను ఇండియా ఏ తరఫున కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఒకే ఒక రంజీ మ్యాచ్ ఆడాడు ఈ సీజన్లో. ఖలీల్ అహ్మద్ కూడా అవాయిడ్ చేస్తున్నాడని తెలిసి ఖలీల్ అహ్మద్కి ఆల్రెడీ అతన్ని కూడా ముందే వార్న్ చేశారు. అతను హీ ప్లేడ్ రంజీ మ్యాచెస్ దిస్ సీజన్. లేకపోతే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ ఏం చేస్తున్నారు, ఈ లాంగ్ ఫార్మాట్ ఆడితే రెడ్ బాల్ క్రికెట్ రంజీ మ్యాచెస్ ఆడితే ఏదో ఇంజరీస్ వస్తాయి, IPLకి వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పి అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకని వాళ్ళ మీద ఒక నజర్ వేసి ఉంచారు. సో మీరు వెళ్ళి గో అండ్ ప్లే, ఇఫ్ యూఆర్ నాట్ ఇంజర్డ్ గో అండ్ ప్లే. ఏదైనా నీకు ఇంజరీ ఉందా దాన్ని NCA వాళ్ళు సర్టిఫై చేయాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాలి. సో అది విషయం. సో ఫాస్ట్ బౌలర్స్ కూడా కాంట్రాక్ట్స్ ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరికి ఇచ్చారు? ఆకాష్ దీప్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ ది రాంచీ టెస్ట్. అతనికి విజయ్ కుమార్ వైశాఖ్, ఉమ్రాన్ మలిక్, యష్ దయాల్, విద్వత్ కావేరప్ప, విజయ్ కుమార్ వైశాఖ్ ఇద్దరు కర్ణాటక ప్లేయర్స్, రంజీలో బాగా ఆడారు. కావేరప్ప అయితే ఇండియా ఏ తరఫున ఇంగ్లీష్ లయన్స్ మీద జరిగిన మ్యాచ్లో కూడా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యష్ దయాల్ ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. IPLలో రిక్కు సింగ్ అతని మీద 5 6లు కొట్టుండొచ్చు, కానీ హాస్ బీన్ డూయింగ్ వెల్. అండ్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ హిమ్ యాజ్ ఏ ప్రాస్పెక్ట్. అందుకని అతన్ని కూడా కాంట్రాక్ట్. ఉమ్రాన్ మలిక్ ఈసారి రంజీలో అంత పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు అతను, కానీ హీ హాస్ గాట్ దట్ రా పేస్ ఉంది కాబట్టి అతనికి కూడా ఆ కాంట్రాక్ట్. ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ని రొటేషన్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. వీళ్ళ ఫిట్నెస్ని NCA నేషనల్ క్రికెట్ అకాడమీ మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా ఏంటంటే, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు NCA బెంగళూరులో NCAలో ఉన్న ఫిట్నెస్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు, ఫిజికల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. వాళ్ళకి ఇంజరీ అయినా కూడా
బీసీసీఐ వాళ్ళకి కాంట్రాక్టెడ్ ప్లేయర్స్కి వాళ్ళ ఖర్చులన్నీ వాళ్ళకి భరిస్తారు. ఇప్పుడు కాంట్రాక్ట్ నుండి బయటకు వచ్చిన ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్కి అలాంటి సౌకర్యం ఉండదు. వాళ్ళు అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎన్సీఏ ఉపయోగించుకోవడానికి వీలదు. వాళ్ళకి ఇంజరీ అయినా కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ అన్లెస్ వాళ్ళ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఎన్సీఏలో వాళ్ళని అడ్మిట్ చేస్తే తప్ప వాళ్ళు స్ట్రేట్ అవే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఫాస్ట్ బౌలర్స్కి ఇలాంటి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు బీసీసీఐ వాళ్ళ ఫిట్నెస్ని మానిటర్ చేయడానికి వాళ్ళని అవైలబుల్గా ఉంచడానికి వీలవుతుంది. వెరీ గుడ్ డెసిషన్. ఈవెన్ ఇయన్ బిషప్ లాంటి ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఈ నిర్ణయాన్ని చాలా మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టాడు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్. దాంట్లో ఏంటంటే మీకు ఫాస్ట్ బౌలర్స్ రెడీగా అవైలబుల్ ఉంటారు. ఒకవేళ బుమ్రా కానీ, సిరాజ్ కానీ, షమి కానీ లేకపోతే రెస్ట్ ఇవ్వాలి టెస్ట్ మ్యాచ్లో అంటే మీకు ఒక సెట్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ హూ కెన్ రీప్లేస్ దెమ్ విల్ బి రెడీ. సో వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ రెడ్ బాల్ క్రికెట్ ఆడేలా కూడా చూసుకోవడానికి వీలవుతుంది. వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి వీలవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్. ఒక లాంగ్ థాట్ అవుట్, ఒక మంచి ఒక లాంగ్ టర్మ్ వ్యూలో తీసుకున్న మంచి నిర్ణయం చెప్పారు. మీకు ఇక్కడ కనిపించిన పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ధ్రువ్ జురెల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడారు కదా, వాళ్ళకి ఎందుకు వాళ్ళకి కాంట్రాక్ట్స్ అంటే దానికి కూడా ఒక రూల్ ఏం పెట్టారంటే 3 టెస్టులు వాళ్ళకి ప్రోరాటా బేసిస్లో వాళ్ళకి కూడా కాంట్రాక్ట్స్ దొరుకుతాయి. 3 టెస్టులు ఆడతాయి. వీళ్ళు ఇప్పుడు 2 టెస్టులు ఆడారు జురెల్ అండ్ సర్ఫరాజ్. వాళ్ళు ఎప్పుడైతే ధర్మశాలలో 3rd టెస్ట్ ఆడతారో ఇమీడియట్లీ వాళ్ళకి దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ కాంట్రాక్ట్. వాళ్ళు సి కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా దొరుకుతుంది ఆఫ్టర్ ప్లేయింగ్ ది 3rd టెస్ట్ మ్యాచ్. 3 టెస్టులు, 8 ODIs, 10 T20s కనుక ఆడితే ఏ ప్లేయర్ ప్రోరాటా బేసిస్లో వాళ్ళకి బీసీసీఐ కాంట్రాక్ట్స్ దక్కుతాయి, సెంట్రల్ కాంట్రాక్ట్స్ వస్తాయి అనేది. సో మీరు 3 టెస్టులైనా ఆడాలి, 8 వన్డేలైనా ఆడాలి, 10 T20s అని ఆడాలి. అలా ఆడినప్పుడు మీకు కాంట్రాక్ట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరికి రాదు, అది కూడా చెప్పారు. వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు, ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ మీద చెప్పకుండానే, ఓపెన్గా చెప్పకుండానే దే హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్. సో అది హ్యూమిలియేషన్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ టీంలోకి మళ్ళీ రావాలంటే కొంచెం కష్టం కూడా అవుతుంది. సో వాళ్ళు చేసిన పని ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో దానికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. అలాగే మనకి వస్తున్న వార్తలు ఏంటంటే బీసీసీఐ ఇస్ కాంటెంప్లేటింగ్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ ప్లేయర్స్కి. ఇప్పుడు వాళ్ళు అన్ని మ్యాచ్లు ఆడారనుకోండి, 10 మ్యాచ్లు ఆడారనుకోండి రంజీ మ్యాచ్లు, వాళ్ళకి ఒక 25 lakhs వస్తాయి. అలా కాకుండా ఒక 75 lakhs దాకా వాళ్ళకి వచ్చాడు. అన్ని మ్యాచ్లు ఆడిన రంజీ ప్లేయర్స్కి ఒక్కొక్కరికి కనీసం 75 లక్షలు వచ్చేలాగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే టెస్ట్ మ్యాచ్లు అన్నీ ఆడేవాళ్ళకి, అన్నీ ఆడారు ఆ సీజన్ మొత్తంలో, ఆ ఇయర్ మొత్తంలో అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళకి కనీసం ఒక 15 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఐపీఎల్లో ఒక టాప్ క్లాస్ కాంట్రాక్ట్తో మ్యాచ్ ఫీజు వచ్చేలాగా, అంటే ఇమీడియట్గా కాదు, ఒక ఫేజెస్గా హైక్, పేమెంట్ హైక్ ఫర్ రెడ్ బాల్ ప్లేయర్స్, ఓన్లీ రెడ్ బాల్ ప్లేయర్స్, వైట్ బాల్ ప్లేయర్స్ వాళ్ళకి ఇచ్చి రెడ్ బాల్ ఆడుతున్న వాళ్ళు రెడ్ బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. మనకేంటంటే ఇప్పుడు ఒక్కసారి ఏమైనా సీనియర్ ప్లేయర్స్ ఇంజరీ అయినా, వాళ్ళ అవైలబిలిటీ లేకపోయినా మనకి అక్కడ కబోర్డ్ ఎంటీగా కనిపిస్తుంది, నో ప్రాపర్ రీప్లేస్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆడట్లేదు, ఎవరు డొమెస్టిక్ క్రికెట్ నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లిజెన్స్ని పోగొట్టడం కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నారు. వెరీ గుడ్ డెసిషన్స్. ఇప్పటికైనా బీసీఐ మేల్కొని ఇలాంటి చర్యలు తీసుకోవడం మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు డొమెస్టిక్ మ్యాచ్ ఆడాలి. దాంట్లో ఆ స్టేట్మెంట్లో ఈ మాట కూడా పెట్టారు, ఏంటంటే మీకు చదివి వినిపిస్తాను. బీసీసీఐ హ్యాస్ రికమెండెడ్ దట్ ఆల్ అథ్లీట్స్ అండ్ క్రికెటర్స్ గివ్ ప్రిసిడెన్స్ టు పార్టిసిపేటింగ్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ డ్యూరింగ్ పీరియడ్స్ వెన్ దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది నేషనల్ టీమ్. మీకు ఇంజరీ లేకపోయినా, మీరు నేషనల్ టీం రిప్రజెంట్ చేయకపోయినా, ఆ పీరియడ్లో మీరు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అనే ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ బీసీసీఐ ఆ స్టేట్మెంట్లో ఇచ్చింది. సో నన్ను అడిగితే నో డౌట్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు, బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్స్ని వదిలేయండి, అలాగే ఆల్రౌండర్ లైక్ రవీంద్ర జడేజా, ఎందుకంటే అతను బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, బాడీ మీద కూడా స్ట్రెయిన్ పెడతాడు. బట్ ఎవరైతే బ్యాటర్స్ ఉన్నారో లైక్ రోహిత్ అండ్ విరాట్, కేఎల్ రాహుల్, ఇలాంటి వాళ్ళు కూడా, బికాస్ నౌ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఆల్ ఫార్మాట్స్. ఈవెన్ వన్డే వరల్డ్ కప్ ఇయర్లో దే ఆర్ నాట్ ప్లేయింగ్ T20s, T20 వరల్డ్ కప్ ఇయర్లో దే ఆర్ నాట్ ప్లేయింగ్ వన్డేస్. సో అలాంటి టైంలో వాళ్ళు కూడా అట్లీస్ట్ 1 మ్యాచ్ ఆడితే, 1 మ్యాచ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్లేయింగ్ విల్ మేక్ లాట్ ఆఫ్ హ్యూజ్ డిఫరెన్స్. క్వాలిటీ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఆడుతున్నారంటే డొమెస్టిక్ క్రికెట్ చూడడానికి వస్తారు. మన ఉప్పల్లో మ్యాచ్, రంజీ మ్యాచ్ జరుగుతాయి, చూస్తే కనీసం నాట్ ఈవెన్ ఎ సింగిల్ సోల్ అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి చూడడానికి ఎవరు ఉండరు. వాళ్ళు అసలు డోర్సే ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఎవరు రారు కాబట్టి. సో
సో దే ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ఇట్ ఫర్ ద పబ్లిక్. దీనికి ఎవ్వరు రారు, ఎవ్వరు వచ్చి రంజీ మ్యాచ్లు చూడరు. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్. అదే మీరు విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు అనుకోండి, ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ రంజీ మ్యాచ్ జరుగుతుంది, విరాట్ కోహ్లీ ప్లేయింగ్. ఆర్ ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది, రోహిత్ శర్మ ప్లేయింగ్. సో మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ దేర్ బిగ్ స్టార్స్. సో అందుకని రంజీ ట్రాఫీని రివైవ్ చేయాలి, రంజీ ట్రాఫీ మీద ఇంట్రెస్ట్ పెంచాలి, రంజీ ట్రాఫీ క్వాలిటీ పెంచాలంటే మీరు అలాంటి చర్యలు తీసుకోవాలి. సో ఇది కూడా చేయండి ఖచ్చితంగా. ఇఫ్ దే ఆర్ అవైలబుల్, ఆస్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫ్రమ్ నెక్స్ట్ సీజన్. ఈ సీజన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ సీజన్ నుంచి మీరు వీళ్ళని వచ్చి ఆడించండి, విజయ్ హజార్లో ఒక మ్యాచ్ ఆడించండి, ముష్టాక్ అలీలో ఒక మ్యాచ్ ఆడించండి. ఖచ్చితంగా ఆడితే ఏంటంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్, బజ్ అనేది క్రియేట్. సో బీసీసీఐ వెల్ డన్, బీసీసీఐ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇదే టెంపో కంటిన్యూ చేయండి, డొమెస్టిక్ క్రికెట్ని బతికించండి. దానివల్లే మీకు టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఐపీఎల్లో ఎమర్జ్ అవుతుంది, కానీ డొమెస్టిక్ క్రికెట్లో ముఖ్యంగా రంజీ క్రికెట్ మీరు కొత్త లైఫ్ ఇస్తే మీ టెస్ట్ మ్యాచ్ల్లో మంచి క్రికెటర్స్ పుట్టుకొస్తారు కదా.